ఓకే. ఓం శుక్లాంబరధరం విష్ణుం ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం అగజానన పద్మార్కం గజానన మహర్నిశం గజానన మహర్నిశం అనేకదం అనేకదం తం భక్తానాం తం భక్తానాం ఏకదంతం పాస్మహే. ఏకదంతం పాస్మహే. మూడో అధ్యాయం కదా. ఆ, కస్య దోషః కులే నాస్తి కస్య దోషః కులే నాస్తి వ్యాధినా కేన పీడితా వ్యాధినా కేన పీడితా వ్యాధినా కో న పీడితః వ్యాధినా కో న పీడితః వ్యసనం కేన న ప్రాప్తం వ్యసనం కేన న ప్రాప్తం కస్య సౌఖ్యం నిరంతరం. కస్య సౌఖ్యం నిరంతరం. దోషము, వ్యాధి, వ్యసనము, సుఖము, ఈ నాలుగింటి గురించి చాణక్యుడు ఇందులో చెప్తున్నాడు. కస్య కులే దోషః నాస్తి, ఎవని వంశంలో దోషం లేదు, ఎవని కులంలో దోషం ఉండదు. అంటే ఏమర్థం? వాడు తప్పు చేయకపోయినా ఎవరో ఒకరు తప్పు చేసి ఉంటారు అని అర్థం. దీని అర్థం ఏంటంటే నువ్వు తప్పు చేయకుండా ఉండాలి. ఎవరు తప్పు చేసినారా లేదా అనేది ఆ విచారణకు వెళ్ళకు. నువ్వు తప్పు చేయకుండా ఉండవా లేదని చూసుకో. ఇది ముఖ్యమైనటువంటి విషయం. వ్యాధిన కహ నా పీడిత, కహ ఎవడు వ్యాధిన వ్యాధి చేత నా పీడిత పీడింపబడలేదు. ఎవరికో ఒకడికి ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక వ్యాధి వచ్చే ఉంటుంది. జ్వరమో తలనొప్పో ఏదో ఉంటుంది, ఎందుకంటే శరీరం ఉంది కాబట్టి. కాబట్టి దోషం లేని కులం లేదు, వ్యాధి లేని శరీరం లేదు. వ్యసనం కేన నా ప్రాప్తం, దుఃఖం లేనటువంటి వాడు ఎవడుంటాడు? కేన ఎవని చేత దుఃఖం, వ్యసనం దుఃఖం నా ప్రాప్తం, దుఃఖాన్ని పొందనటువంటి వాడు ఎవడు? ప్రతి ఒక్కడికి ఏదో ఒక సందర్భంలో దుఃఖం కలుగుతూనే ఉంటుంది. కస్య సౌఖ్యం నిరంతరం, ఎవడికి నిరంతరాయంగా సౌఖ్యంగా ఉంది, సౌఖ్యం ఉంది, సుఖం ఉంది, ఎవరికి లేదు. ఒకప్పుడు సుఖం ఉంటుంది, ఒకప్పుడు దుఃఖం ఉంటుంది. దీని అర్థం ఏమిటి? ఇక్కడ ఏది శాశ్వతం కాదని చెప్తున్నాడు, ఏది సమగ్రం కాదని చెప్తున్నాడు, ఏది సంపూర్ణం కాదని చెప్తున్నాడు. అంటే కులం దోషభూయిష్టమైనటువంటిది, దాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. శరీరం వ్యాధితో కూడుకున్నటువంటిది, దాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. దుఃఖం ఎవడు పొందకుండా పోయినటువంటిది లేదు, కాబట్టి దాన్ని దుఃఖం పొందనటువంటి వాడు ఎవడు లేదు, కాబట్టి దాన్ని కూడా పరిగణనలోకి తీసుకోకూడదు. సుఖం ఎవడో దాన్ని నిరంతరం పొందలేదు, కాబట్టి దాన్ని కూడా పరిగణనలోకి తీసుకోకూడదు. కాబట్టి ఇవి పరిగణించకూడనటువంటి విషయాలు. వీటిని మనం పరిగణనలోనికి తీసుకోకూడనటువంటి అంశాలు. అంటే ఏమర్థం? వారి కులంలో దోషం ఉంది లేదా లేదు, అది ఉత్తమ కులం, ఇవన్నీ అవసరం లేదు. వాడు ఉత్తముడా లేదా అనేది చూసుకోవాలి మొదట.
రాక్షస కులంలో ప్రహ్లాదుడు పుట్టినాడు. వాళ్ళ నాన్న దుర్మార్గుడు అంటే దానికి ప్రహ్లాదునికి ఏం సంబంధం? ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. వాళ్ళ చిన్నాన్న మంచోడు కాదండి. సరే, దానికి ఏం చేస్తాం చెప్పు. ఇప్పుడు కశ్యప ప్రజాపతి ఉత్తముడు. ఆయనకు ఒక భార్య యందు పుట్టినటువంటి వాళ్ళు రాక్షసులైనారు, ఒక భార్య యందు పుట్టినటువంటి వాళ్ళు దేవతలైనారు. ఇప్పుడు దేన్ని మనం పరిగణనలోకి తీసుకోవాలా? ఇది ముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి ఇక్కడ ఆ కులంలో దోషం ఉండే తీరుతుంది. దాని గురించి మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇక వ్యాధినా కోన పీడిత అంటే, వ్యాధి అనేది ఏమిటి? పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే అని చెప్పాను. పూర్వజన్మంలో చేసినటువంటి పాపం ఈ జన్మలో వ్యాధి రూపంగా పీడిస్తూ ఉంటుంది అని చెప్పాను. మానవుడిగా పుట్టినాడు అని అంటేనే పాప పుణ్యాల యొక్క సమ్మేళనం అని అర్థం. కాబట్టి ఆ పాపం అనేది వ్యాధి రూపంలో ఉండొచ్చు, దుఃఖం రూపంలో ఉండొచ్చు, ఏదైనా రూపంలో ఉండొచ్చు. అందువల్ల వ్యాధితో పీడింపబడినటువంటి వాడు ఎవడు ఉండడు. కాబట్టి దాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు, వ్యాధిని కూడా. మూడవది ఏమిటి? దుఃఖం. దుఃఖం రానటువంటి వాడు ఎవడుంటాడు? అందరికీ దుఃఖం ఉంటుంది. ఇప్పుడు దుఃఖాన్ని పరిగణనలోకి ఎందుకు తీసుకోకూడదు అన్నాడంటే, దుఃఖం శాశ్వతం కాదు కాబట్టి. ఏదైనా శాశ్వతం అయినటువంటిది ఉంటే దాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. శాశ్వతం కానటువంటిది, మారిపోయేటువంటిది, ఉండనటువంటి దాని గురించి మనం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. మనం సహనంతో ఉంటే చాలు, అది పోతుంది. కాబట్టి తండ్రి చనిపోయినటువంటి పిల్లలు, పిల్లలు చనిపోయినటువంటి తల్లులు, భార్య చనిపోయిన భర్త, భర్త చనిపోయిన భార్య, అందరూ దుఃఖిస్తారు. ఎంతకాలం? కొంతకాలం వరకు. మళ్ళీ ఏమవుతారు? మామూలు అయిపోతారు. కాబట్టి ఆ దుఃఖం అనేది శాశ్వతం కాదు, కాలక్రమంలో అన్ని మారిపోతాయి. తర్వాత కస్య సౌఖ్యం నిరంతరం. సౌఖ్యం అంటే సుఖం. నిరంతరం, అంతరం లేకుండా, గ్యాప్ లేకుండా. నిరంతరం అంటే వితౌట్ గ్యాప్ అని. ఎప్పుడు సుఖం ఎవరికి ఉంది? ఎవరికి లేదు. ఎవరికీ లేదు. ఏదో ఒకటి దుఃఖం వస్తూ ఉంటుంది. దుఃఖస్యానంతరం దుఃఖం, దుఃఖస్యానంతరం సుఖం అన్న. సుఖం తర్వాత దుఃఖము, దుఃఖం తర్వాత సుఖం. మిట్ట తర్వాత పల్లం, పల్లం తర్వాత మిట్ట. ఇక్కడ పల్లం ఉంది అంటే అర్థం ఏమిటి? అటువైపు ఇటువైపు నుంచి చూస్తే అది మిట్టగా కనిపిస్తుంది, అటువైపు నుంచి చూస్తే ఇది పల్లంగా కనిపిస్తుంది. కాబట్టి దుఃఖంలో నుంచి చూసినామంటే ఇంకొక స్థితి సుఖంగా కనిపిస్తుంది, సుఖంలో నుంచి చూసినామంటే ఇంకొక స్థితి దుఃఖంగా కనిపిస్తుంది. లేమిలో ఉన్నటువంటి వాడికి, దరిద్రంలో ఉన్నటువంటి వాడికి దరిద్రం దుఃఖంగా కనిపిస్తుంది. మీకు డబ్బు వస్తే సుఖం అని అనుకుంటాడు. డబ్బు వస్తే సుఖం అనుకున్నాడు కాబట్టి డబ్బు పోతే దుఃఖం అని అనుకుంటాడు. కాబట్టి సుఖము దుఃఖము ఎక్కడ కలుగుతున్నాయి? డబ్బుని ఆధారంగా చేసుకొని కలుగుతూ ఉన్నాయి. డబ్బును ఆధారంగా చేసుకొని కలుగుతూ ఉన్నాయి. కాకపోతే ఈ డబ్బు అనే దాని గురించే ఆలోచన లేదనుకున్నాం, అప్పుడు సుఖము లేదు, దుఃఖము లేదు. దీనివల్ల అది కలుగుతుంది అని అనుకున్నప్పుడు అది లేకపోతే దాని గురించి ఆలోచన చేస్తాడు. దీనివల్ల ఇది కలుగుతుంది అనే జ్ఞానమే లేనప్పుడు అది లేదనేటువంటి భావనే ఉండదు. ఉదాహరణకి ఒక గదిలో ఏసీ లేదు, ఈ ఎండాకాలం. ఏసీ లేకపోతే చాలా కష్టము అని అనుకుంటూ ఉంది. ఏసీ అనేటువంటి పరికరాన్ని కనిపెట్టక ముందు అది లేకపోతే కష్టము అనేటువంటి భావన ఉందా?
ఫ్యాన్ అనే దాన్ని కనిపెట్టక ముందు ఫ్యాన్ లేకపోతే బ్రతకడం కష్టం అనేటువంటి భావన ఉందా? మనం ఒక పదార్థం వల్ల సుఖం వస్తుంది అని అనుకొని ఆ సుఖానికి అలవాటు పడిన తర్వాత ఆ పదార్థం లేకపోతే, ఆ వస్తువు లేకపోతే మనకు దుఃఖం కలుగుతుంది. ఇది ఎక్కడైనా సరే. తల్లిదండ్రులు మనల్ని సంరక్షించారు. తల్లిదండ్రులు మనల్ని సంరక్షించారు. అందువల్ల వాళ్ళు లేకపోతే దుఃఖం కలుగుతుంది. భార్య వల్ల సుఖాన్ని పొందాం. అందువల్ల భార్య లేకపోతే దుఃఖం కలుగుతుంది. కాబట్టి ఒక వస్తువు లేదా ఒక వ్యక్తి లేదా ఒక పదార్థము ఉన్నప్పుడు సుఖము అని అనుకున్నామంటే అది లేనప్పుడు దుఃఖం కలుగుతుంది. ఒక వస్తువు ఉన్నప్పుడు దాన్ని దుఃఖం అనుకున్నాం అనుకోండి. మనకు ఒక కారు ఉంది. ఆ కారు పదే పదే హెల్డప్ అయిపోతూ ఉంది. 15 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు పోయిన తర్వాత ఉన్నట్టుండి ఇంజిన్ వేడెక్కిపోయి ఆగిపోతుంది. మళ్ళీ ఒక అరగంట పక్కకు పెట్టిన తర్వాత మళ్ళీ కొంత చల్లబడిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవుతుంది. మళ్ళీ బయలుదేరి వెళ్ళచ్చు. ఇప్పుడు కారు ఉందనేటువంటి సుఖం కంటే కూడా కారు ట్రబుల్ ఇస్తా ఉందనేటువంటి దుఃఖం ఉంటుంది. ఇదే కారు కదా మొన్నటి వరకు సుఖం ఇచ్చింది. ఎప్పుడు ఇది ట్రబుల్ వేయడం మొదలు పెట్టిందో అప్పుడు దీనివల్ల దుఃఖం మొదలవుతుంది. ఇప్పుడేం చేస్తాం? ఇప్పుడు ఉంటే సుఖమా లేకపోతే సుఖమా? ఇప్పుడు ఈ కారుని అమ్మేస్తే సుఖం అనుకుంటాం. ఎవడో ఒకడు దొరికాడంటే దీన్ని అమ్మేశాము అంటే ఎంతో కొంత రేటుకి మనకి బాధ తప్పిపోతుంది అని అనుకుంటాం. అంటే నీకు ఏది బాధ అనిపిస్తుందో ఆ వస్తువుని లేదా ఆ వ్యక్తిని ఆ పదార్థాన్ని పోగొట్టుకోవాలనుకుంటావు. ఏది సుఖం అనిపిస్తుందో ఆ వస్తువుని లేదా వ్యక్తిని ఆ పదార్థాన్ని పొందాలనుకుంటావు. కాబట్టి ఈ వస్తువుల్ని పొందడము లేదా పోగొట్టుకోవడం అనేది నీకు అనిపించేదాన్ని బట్టి ఉంటుంది. నీ భావనను బట్టే సుఖ దుఃఖాలు ఉంటాయి, వస్తువుని బట్టి కాదు. నీ భావనను బట్టి. ఒకడికి పాయసం అంటే ఇష్టం, ఇంకొకడికి పాయసం అంటే పడదు. పాయసం అంటే ఇష్టం ఉండేటువంటి వాడు ఏం చేస్తాడు? ఇంకొక గ్లాస్ అదనంగా తాగుతాడు. ఇష్టం లేనటువంటి వాడు ఏం చేస్తాడు? అది నాకొద్దు తీసే అంటాడు. అంతే తేడా. ఇప్పుడు పాయసం రుచి మారిందా వీడు వద్దన్నప్పుడు? వాడు కావాలన్నప్పుడు రుచి మారిందా? లేదు. పాయసం యొక్క రుచి మారదు, కానీ వ్యక్తుల యొక్క భావన మారుతుంది. ఒకటి దుఃఖానికైనా సుఖానికైనా భావన ప్రధానమైనటువంటిది. ఆ భావనలో ఒక వస్తువు పట్ల సకారాత్మక ఆలోచన ఉంటే దానివల్ల సుఖం కలుగుతుంది. నకారాత్మక ఆలోచన ఉంటే దానివల్ల దుఃఖం కలుగుతుంది. అంతే తేడా. కాబట్టి ఏం చెప్తున్నాడు? అయ్యా, ఎక్కడ దోషం లేదు, దేని మీద వ్యామోహం పెట్టుకోవద్దు, దుఃఖం లేకుండా ఎక్కడా లేదు, సుఖం ఎక్కడా శాశ్వతంగా లేదు. అందుకని అంటే దీని అర్థం ఏంటి? ఇది ఇలాగే ఉండాలి, ఇది ఇలా ఉంటుంది అనేటువంటి కన్క్లూజన్స్ కి రావద్దు అంటాడు ఇక్కడ. అది డోంట్ మేక్ కన్క్లూజన్స్. కులం అంటే దోషం లేకుండా ఉండాలి అనే కన్క్లూజన్ రావద్దు. మనిషి అంటే వ్యాధి లేకుండా ఉండాలి అనే కన్క్లూజన్ రావద్దు. జీవితంలో ఎప్పుడు దుఃఖం ఉండకూడదు, సుఖం ఎప్పుడు పోకూడదు అనే కన్క్లూజన్స్ చేయకు. దే ఆర్ ఇంపాసిబుల్ అని చెప్తుంది. అది
ఇందులో చెప్పాలని అనుకున్నటువంటిది చెప్పింది. తరువాత ఆచారః కులమాఖ్యాతి ఆచారః కులమాఖ్యాతి దేశమాఖ్యాతి భాషణం దేశమాఖ్యాతి భాషణం సంభ్రమః స్నేహమాఖ్యాతి సంభ్రమ స్నేహమాఖ్యాతి వపురాఖ్యాతి భోజనం. వపురాఖ్యాతి భోజనం. ప్రపంచంలో కార్యకారణ సంబంధం అనేది ఒకటి ఉంటుంది. మనం కార్యాన్ని చూసి కారణాన్ని అంచనా వేస్తూ ఉంటాం. మనకు ఒక చెట్టును చూసాం మనం. ఆ చెట్టు ఏమిటో అర్థం కాలేదు. అది కాయలు కాసింది. ఆ కాయలు పండ్లైనాయి. ఆ పండ్లను కోసుకొని తిన్నప్పుడు అది తీయగా అనిపించింది. సరే, ఇది సపోటా చెట్టు. ఎందుకంటే ఇంతవరకు నువ్వు చెట్టు చూడలేదు, పండ్లే తినేవాడివి. సపోటా చెట్టు ఎప్పుడు చూడలేదు నువ్వు, సపోటా పండ్లు తినేవాడివి. మీ గార్డెన్లో ఒక చెట్టు నాటారు, అది ఏం చెట్టో నీకు తెలియదు. చూస్తా ఉన్నావు. అది కాయలు కాసినప్పుడు వాటిని తిన్నప్పుడు ఆ కార్యాన్ని అనుసరించి కారణాన్ని కనిపెట్టావు. కార్యాన్ని అనుసరించి కారణాన్ని కనిపెడతాం. ఇప్పుడు ఒక చోట పొగ కనిపించింది. పొగ వస్తా ఉంది అంటే నిప్పుంది అని అర్థం. కాబట్టి కార్యకారణ సంబంధాన్ని బట్టి మనం ఒకదాన్నొకటి అంచనా వేయచ్చు. విత్తనం నుంచి చెట్టు వస్తుందో రాదో, అది బ్రతుకుతో మనం చెప్పలేం. కానీ చెట్టు వచ్చింది అంటే దానికి విత్తనం ఆధారం అనేది మనం చెప్పగలం. ప్రతి విత్తనం నుంచి మొలక రాకపోవచ్చు, వచ్చినటువంటి మొలక మనుగడ సాగించలేకపోవచ్చు, అది మొక్క కాకపోవచ్చు. మొక్కగా ఉన్నప్పుడే అది చనిపోవచ్చు, అది మ్రాను కాకముందే నశించిపోవచ్చు. కానీ ఒక మొక్క మానయింది అంటే మనం దీని వెనకాల ఒక విత్తనం ఉంది అని మాత్రం చెప్పగలం. అట్లాగే ఆచారః కులం ఆఖ్యాతి. మనం చేసేటువంటి ఆచారము మన కులాన్ని తెలియజేస్తుంది. అంటే ఏమర్థం? ప్రతి కులానికి, ఇక్కడ కులం అంటే గుంపు అని అర్థం, గ్రూప్. ఒకే రకమైనటువంటి ఆచార వ్యవహారాలు వృత్తులు చేసేటువంటి వాళ్ళు ఒక గుంపు. ఒకే రకమైనటువంటి వృత్తి చేసేవాళ్ళు. కాబట్టి కులము అంటే సముదాయము, సమూహము అని అర్థం. నువ్వు ఏ సమూహానికి చెందిన వాడివి అనేదాన్ని ఎలా తెలుసుకుంటావు అంటే నీ ఆచార వ్యవహారాలను బట్టి. నీ పెళ్లి ఎలా చేసుకుంటాండావు అనే దాన్ని బట్టి ఏ మతం వాడివి అనే చెప్తాడు. అట్లాగే కులాల్లో కూడా ఈ కులంలో ఈ రకమైన ఆచారం, ఆ రకమైన ఆచారం ఉంటుంది. అంటే ఒక్కొక్క కులంలో ప్రత్యేకమైనటువంటి ఆచారం ఉంటుంది, కామన్ గా ఉండేటివి కాదు. కొన్ని అందరికీ కామన్ గా ఉంటాయి, కొన్ని కామన్ గా ఉండవు, కొన్ని ప్రత్యేకంగా ఉంటాయి. అట్లా ప్రత్యేకంగా ఉండేటువంటి ఆచారాలు వాళ్ళ కులాన్ని తెలియజేస్తాయి. ఇక్కడ కులం అంటే సముదాయము, ఒకే రకమైనటువంటి ఆచార వ్యవహారాలు వృత్తులు కలిగినటువంటి సముదాయాన్ని కులం అంటాం. రెండవది ఏమిటి? దేశమాఖ్యాతి భాషణం. భాషణం అంటే మాట. ఈ మాటను బట్టి
ఈ దేశం తెలుస్తుంది. తెలుగు మాట్లాడే ఉంటే తెలుగు దేశం అని, తమిళం మాట్లాడితే తమిళ దేశం అని, మలయాళం మాట్లాడితే కేరళ దేశం అని. కాబట్టి నీ భాషను బట్టి నీ దేశం తెలుస్తుంది. సంభ్రమ స్నేహమాఖ్యాతి. సంభ్రమం అంటే ప్రేమ, ఒక ఆశ్చర్యం. అంటే నిన్ను చూడగానే అవతల వాడు ఎంత ఆశ్చర్యానికి ఆనందానికి లోనవుతాడో దాన్ని బట్టి మీ ఇద్దరి మధ్య ఎంత స్నేహం ఉందనే తెలుస్తుంది. మామూలుగా కనిపించినావు, ఏదో కనిపించినాళ్లే అని అనుకొని మామూలుగా పలకరిస్తే మామూలు స్నేహం ఉన్నట్టు. అలా కాకుండా బా వచ్చినబ్బా సంతోషం అని ఆ భావన ఉంటే అప్పుడు ఆ స్నేహం ఎంత గొప్పదని తెలుస్తుంది. దర్శనే స్పర్శనే వాపి భాషనే ఆలింగనే ఎత్ర ద్రవత్యంతరంగం సస్నేహ ఇది కథ్యతే అని చెప్తాడు. ఆ చూసినప్పుడు, మాట్లాడినప్పుడు, స్పృశించినప్పుడు, ఆలింగనం చేసుకున్నప్పుడు హృదయం ద్రవించాల. దాన్ని స్నేహం అంటాం. అంటే మనస్ఫూర్తిగా అంగీకరించగలగాలి. అంతేగాని బాబు వీడెందుకు వచ్చినాడు రా బాబు ఈ టైంలో అనేటువంటి భావన కలిగింది అంటే అది స్నేహం కాదు. స్నేహం కాకుండా కూడా పరిచయం ఉండొచ్చు, స్నేహం కాకుండా కూడా రిలేషన్ ఉండొచ్చు, ఇబ్బంది లేదు. ప్రతి రిలేషను స్నేహం కావాలని ఏమీ లేదు, కానీ ప్రతి స్నేహంలోనూ రిలేషన్ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవచ్చు. అందువల్ల స్నేహం ఎంత ఉంది, అసలు స్నేహం ఉందా లేదా అనేది ఒకరినొకరు చూసుకున్నప్పుడు కలిగేటువంటి ఆ భావనను బట్టి, చూసినప్పుడు కలిగేటువంటి భావనను బట్టి. కొంతమంది ఆ చూసినప్పుడు కృత్రిమమైనటువంటి ప్రదర్శనలు కొన్ని చేస్తుంటారు. బాగుండవా, ఎట్టున్నావు, ఏం సన్నగా అయిపోయినావు, ఏం సన్నగా, చాలా మంది అడిగేటువంటి కామన్ డైలాగ్, ఏం సన్నగా అయిపోయినావు అని అంటారు. ఇతన్ని చూడలేదని దిగులతో సన్నగా అయిపోయినట్టు కొన్ని కృత్రిమంగా అనిపిస్తూ ఉంటారు. కొందరు ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతూ ఉంటారు. అలా కాకుండా మనస్ఫూర్తిగా అంగీకరించి మాట్లాడినప్పుడు ఆ కళ్ళల్లో కనిపించేటువంటి మెరుపు, ఆ హృదయం స్పందించేటువంటి తీరు, దాన్ని బట్టి మనం స్నేహాన్ని పరిగణిస్తాం. వాళ్ళిద్దరి మధ్య స్నేహం ఏ స్థాయిలో ఉంది అనేది తెలుస్తుంది. తర్వాత వపురాఖ్యాతి భోజనం. వపుకు అంటే శరీరం. శరీరం భోజనాన్ని గురించి తెలియజేస్తుంది. శరీరం దేని మీద ఆధారపడి ఉంటుంది? భోజనం మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ స్థూలంగా ఉందా లేదా అనేది కాదు, అంటే లావుగా ఉండాడా సన్నగా ఉండాడా అని కాదు, ఆరోగ్యంగా ఉండాడా లేదా అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆరోగ్యవంతమైనటువంటి భోజనాన్ని తింటున్నాడా లేదా అనేది శరీరం యొక్క ఆరోగ్యాన్ని బట్టి తెలియజేస్తుంది. లావుగా సన్నగా ఉండడం కేవలం భోజనమే కాదు, దానికి కారణం రకరకాలైనటువంటి కారణాలు ఉంటాయి. మనం ఒబేసిటీ ఉన్నటువంటి వాళ్ళంతా బాగా తినేస్తారని మనం అనుకోము. ఒకసారి లావుగా ఉన్నటువంటి వాళ్ళు కొద్దిగానే తింటూ ఉంటారు, సన్నగా ఉన్నటువంటి వాళ్ళు 2 ముద్దలు 3 ముద్దలు కూడా తింటారు. వాళ్ళని వృకోదరులు అంటారు. వృకోదరులు అంటే పొట్ట పల్చగా ఉంటుంది, తోడేలు పొట్టలాగా, ఎంత తిన్నా అది ముందుకు రాదు. భీమునికి వృకోదరుడు అని పేరు. పెద్ద పొట్టుండేవాడని కాదు భీముడు,
మంచి 6 ప్యాక్ బాడీ ఉన్నటువంటి వాడు. కాకపోతే ఆయనకున్న గొప్పతనం ఏంటంటే ఎంత తిన్నా పొట్ట ముందుకు రాదు. అందుకే అతనికి వృకోదరుడు అని పేరు. వృకం అంటే తోడేలు అని అర్థం. మామూలుగా జంతువులు మనం చూసినామంటే అవి గడ్డి మేసినప్పుడు ఆహారం తిన్నప్పుడు పొట్ట ఉబ్బుతుంది, పెద్దదవుతుంది. కానీ తోడేలుకి అట్లా ఉబ్బదు. అది దానికి ఉన్నటువంటి ప్రత్యేకత. కాబట్టి లావుగా ఉన్నంత మాత్రాన ఎక్కువ తింటాడని, సన్నగా ఉంటే తక్కువ తింటాడని ఇవన్నీ భ్రమలు. లావుగా ఉండడానికి తిండికి అదొక కారణం, అదే కారణం కాదు. లావుగా ఉండడానికి అనేకమైన కారణాలు ఉంటాయి, దాంట్లో ఎక్కువ తినడం కూడా ఒక కారణం కావచ్చు. అయితే ఇక్కడ వపుహు అన్నప్పుడు శరీరం అనేటువంటి అర్థం. ఆ శరీరం ఏం చెబుతుంది, భోజనాన్ని గురించి చెప్తుందంటే, శరీరం అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే వ్యాధి గుర్తు రావాలి. శరీరం అంటే వ్యాధి ఉంటుంది. ఆ వ్యాధి ఇప్పటికి ఉందా లేదా, ఉంటే ఏ స్థాయిలో ఉంది, ఎంత తీవ్రంగా ఉంది అనే దాన్ని బట్టి ఏం తింటాన్నాడు, తినాల్సినటువంటివి తింటాన్నాడా, తినకూడనటువంటివి తింటున్నాడా అనేది అర్థం అవుతుంది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు, ప్రతి కార్యానికి ఒక కారణం ఉంది అనేది చెప్తున్నాడు. దాంట్లో కొన్ని కార్యాలు కొన్ని కారణాలు చెప్పాడు. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి కార్యానికి ఒక కారణం ఉంటుంది. ఇప్పుడు ఆచారానికి కారణం ఏమిటి, కులం. భాషణానికి కారణం ఏమిటి, దేశం. స్నేహానికి కారణం ఏమిటి, ప్రేమ. శరీరానికి కారణం ఏమిటి, భోజనం. ఇట్లా కార్యకారణాలు ఉన్నాయి. ఈ కార్యకారణాలను మనం దృష్టిలో పెట్టుకోవాలా ప్రతి విషయంలోనూ అనే చెప్తున్నాం. ఇక ఆచారం వచ్చినప్పుడు అది అది సబ్జెక్ట్ టు టైం. అంటే కాలానుగుణంగా ఆచార వ్యవహారాలు మారుతూ ఉంటాయి. కొన్ని వస్తువులు దొరకడం దొరకకపోవడం అనే దాని గురించి మారుతూ ఉంటాయి. ఇప్పుడు ప్రతిరోజు ఏట్లోకి పోయి స్నానం చేయాలా అని చెప్పి అన్నారనుకోండి, ప్రవహించే నీటిలో స్నానం చేయాలా అన్నారనుకోండి, ఏటు గట్టు నుండేవాడు చేస్తాడు. ఏటు గట్టును లేనివాడు ఎండిపోతే అప్పుడు చేయలేడు కదా. ఏట్లో స్నానం చేసేవాడు పలానా కులం వాడు అని చెప్పి అనుకున్నాం. పలానా కులం వాడు ఏట్లో స్నానం చేస్తాడు అని అనుకున్నాం. ఎండిపోయింది. ఇప్పుడు ఆ ఊర్లో ఆ కులం వాళ్ళు లేరనా? కాబట్టి ఈ ఆచారాలు సంస్కారానికి లోనవుతూ ఉంటాయి, సంస్కరింపబడుతూ ఉంటాయి. దేశ కాలమాన పరిస్థితులను అనుసరించి ఆచారాల్లో మార్పులు వస్తూ ఉంటాయి. కాబట్టి అది శాశ్వతం కాదు. అట్లాగే దేశమాఖ్యాతి భాషణం అన్నాం. తెలుగు మాట్లాడేవాడు ఆంధ్రప్రదేశ్ చెందినవాడు అని చెప్పి అనుకున్నాం. మీరు ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయినారు, అక్కడ ఉండే వాళ్ళతో మీరు ఇంగ్లీష్లోనే మాట్లాడతారు, ఆ దేశ భాషతో మాట్లాడతారు. ఇప్పుడు మీరు ఏ దేశం వాళ్ళు, మీ భాషణాన్ని అనుసరించి నేను మూడో వ్యక్తిని, మీరు ఇంకొకరితో మాట్లాడుతూ ఉన్నారు, మీరు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు, అతను ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. నేను మూడో వ్యక్తిని, నేను చూశాను. మీ భాషణను బట్టి, మీ మాటలను బట్టి నేను మీ దేశాన్ని కనిపెట్టగలనా? కనిపెట్టలేను. అంటే ఇదేంటి, సబ్జెక్ట్ టు చేంజ్ అనమాట. తెలుగు మాట్లాడితే ఓహో మీరు తెలుగు వాళ్ళండి, మేము కూడా తెలుగు వాళ్ళండి అని చెప్పాను. తీరా తెలుగు మాట్లాడిన తర్వాత మీరు తెలుగు వాళ్ళండి అంటే, అయ్యో కాదండి, మేము తెలుగు వాళ్ళం కాదు, మేము తమిళ వాళ్ళం, కాకపోతే ఆ పక్కన ఉన్న కారణం చేత కొద్దిగా తెలుగు వస్తుంది నాకు అని చెప్పి అన్నాడు అనుకోండి. అప్పుడు
అప్పుడేమవుతుంది? ఆ భాషణాన్ని బట్టి దేశాన్ని అంచనా వేయగలుగుతామా? వేయలేం. కాబట్టి ఇది కూడా ఒక కారణం అని అనుకోవాలి. ఇదొక కారణం అంతే. అదేవిధంగా సంభ్రమ, స్నేహం, ఆప్యాయత, ప్రేమ ఉంటేనే స్నేహం ఉంటుంది అని చెప్పాను. ఈ స్నేహం ఏర్పడడానికి రకరకాల కారణాలు ఉంటాయి. కానీ స్నేహం కొనసాగాలంటే మాత్రం ప్రేమ ఉండాలి లేదా అవసరం ఉండాలి. స్నేహం ఏర్పడడానికి ఏ కారణమైనా ఉండొచ్చు. బస్సులో మన పక్కన ఎవరో ఒకరు కూర్చున్నారు, రైల్లో మన పక్కన ఎవరో ఒకరు కూర్చున్నారు. ఓ 10 గంటల సేపు ప్రయాణం చేశాం, మాట్లాడుకుంటూ వెళ్తాం. ఈలోపు కాఫీ 4 సార్లు వస్తుంది. ఒకసారి ఆయన డబ్బులు ఇస్తాడు, ఒకసారి ఈయన డబ్బులు ఇస్తాడు. 4 సార్లు కాఫీ తాగుతారు. భోజనం తెప్పించుకుంటారు, తింటారు. ఆయన తెచ్చిన భోజనాన్ని ఈయన షేర్ చేసుకుంటాడు, ఈయన తెచ్చిన భోజనం ఆయన షేర్ చేసుకుంటాడు. ఫోన్ నంబర్లు కూడా తీసుకుంటారు, మాట్లాడదామండి అనేసి దిగేస్తారు. 2 రోజులు ఆగి 3 రోజులు ఆగి ఫోన్ చేస్తారు, మాట్లాడతారు, ఆగిపోతుంది. మళ్ళీ చేయాలని ఏం అనిపించదు. కొనసాగితే కొనసాగచ్చు, లేదంటే లేదు. ఒకవేళ ఒకవేళ ఈ ఈ ఇద్దరిలో ఒక ఆయన బొమ్మలు అమ్మేవాడు అనుకున్నాం, ఇంకొక ఆయన బొమ్మలు తయారు చేసేవాడు అనుకున్నాం. ఇప్పుడు ఆ స్నేహం కొనసాగుతుందా లేదా? కొనసాగుతుంది. అక్కడ స్నేహం కొనసాగడానికి ప్రేమ ఉందా? అవసరం ఉంది. అవసరం ఉంది. కాబట్టి స్నేహం కొనసాగడానికి, స్నేహం ఎలా అయినా పుట్టొచ్చు కానీ కొనసాగాలంటే ఒకటి ప్రేమ ఉండాలి లేదా అవసరం ఉండాలి. అవసరం ఉంది. ఇప్పుడు మీరు ఆస్ట్రేలియాలో ఉన్నారు, మీ పక్క వీధిలో ఎవరో ఒకరు కేరళ వాళ్ళు ఉన్నారనుకోండి, ఒకనాటికి పోయి మాట్లాడేసి వస్తారు, స్నేహంగా ఉంటారు. కారణం ఏంటి? ప్రేమ కాదు అక్కడ. దాని ప్రేమ అని చెప్పి వాళ్ళ మీద ప్రేమ కాదు. మన ప్రాంతం వాడు ఒకడు ఉన్నాడని, మీ ఊరు కాదు, మీ రాష్ట్రం కాదు, కానీ మన ప్రాంతం వాడు ఒకడున్నాడు, ఎప్పుడైనా మనకు ఉపయోగపడతాడు అనేటువంటి అవసరం ఏం చేస్తుంది? స్నేహం చేయిస్తుంది. మళ్ళీ వీళ్ళు ఇండియాకు వచ్చినప్పుడు వాళ్ళు తిరుపతికి వచ్చి నిన్ను పలకరిస్తారా, నువ్వు త్రివేంద్రం పోయి పలకరిస్తావా అనేది, అది మనం వీ కాంట్ సే అండ్ వీ కాంట్ ఎక్స్పెక్ట్. ఒక్కోసారి జరిగితే కూడా జరగచ్చు, ఒక్కోసారి జరిగితే కూడా జరగచ్చు, లేదు జరగాలని కూడా ఏమి లేదు. కాబట్టి స్నేహం అనేది కొన్ని అవసరాలను బట్టి, కొన్ని సందర్భాలను బట్టి కొనసాగుతూ ఉంటుంది. అట్లాగే శరీరం, భోజనం. శరీరం మనకి భోజనం అవసరం. శరీరం యొక్క మనుగడకి భోజనం అవసరం. ఆ శరీరం ఆరోగ్యంగా ఉందంటే మంచి భోజనం తింటూ ఉన్నాడని అర్థం. ఒక్కోసారి మంచి భోజనం తినకపోతే కూడా శరీరం దాంతో ఫైట్ చేస్తూ ఉంటుంది. ఆ ఫైట్ చేస్తున్నప్పుడు కూడా తెలియదు మనకు. ఓడిపోయిందనుకో, అప్పుడు తెలుస్తుంది, అప్పుడు జబ్బు పడుతుంది. మనం వేసేటువంటి భోజనంతో శరీరం యుద్ధం చేస్తుంది, అది నాకు అక్కర్లేదని. కానీ దాన్నే వేస్తూ ఉన్నాం అనుకో, ఒకానొక దశలో శరీరం బలహీనం అయిపోయి అది ఓడిపోతుంది. అప్పుడు అది వ్యాధి రూపంలో బయటపడుతుంది. అదేవిధంగా మనసు కూడా మనకు ఇష్టం లేని ఆలోచనల్ని పదే పదే మన మీద రుద్దుతూ ఉన్నాను, అప్పుడు అది వ్యసనంగా మారుతుంది, దుఃఖంగా మారుతుంది. అది పోరాటం చేస్తుంది కొంతసేపు మనసు, ఇది వద్దు వద్దు అని. అది పోరాడలేని పరిస్థితుల్లో దుఃఖానికి లోనవుతుంది. పోరాడిందంటే, గెలిచిందంటే దాన్ని తీసేస్తుంది, దుఃఖం లేకుండా చేసుకుంటుంది. ఇది
ఆ తేడా. కాబట్టి కార్యకారణ సంబంధం ఉంటుంది కానీ అదొక్కటే కారణం అని ఏ కార్యానికి మనం చెప్పలేము. చెట్టు మొలకెత్తడానికి విత్తనం కారణమే కానీ విత్తనం ఒకటే కారణం కాదు. దాని చుట్టూ వాతావరణ పరిస్థితులు, సకాలంలో వర్షం కురవడం, మంచి అది వానబడింది, బండ మీద ఉంది అనుకో రాయి, ఆ బండరాయి మీద విత్తనం ఉంది, వర్షం కూడా కురిసింది అనుకోండి, మొలకెత్తలేము. మట్టిలోనే ఉంది, వర్షం కురవలేదు, ఏ పెట్టో తినేసింది అనుకోండి, మొలకెత్తలేదు. రెండూ జరిగాయి, వర్షం పడుతూనే ఉంది, విత్తనం కుళ్ళిపోతుంది. మూడోది మొలకొచ్చింది, ఎవడో తొక్కేశాడు, ఆవు దాని మీద కాలు పెట్టింది, కోడి దాన్ని లోడేసింది, బ్రతకదు. లేదు అవేం జరగలేదు, కొంచెం పొడవైంది, ఓ మూర పొడుగు వచ్చింది, అప్పుడు మేక మేసేసింది దాని కొనాన్ని. అంటే ఒక విత్తనం చెట్టు కావాలంటే ఎన్ని కారణాలు ఉంటాయి, ఎన్ని ప్రతిబంధకాలు ఉంటాయి, వాటన్నిటిని అధిగమించి చెట్టు అవుతుంది. కాబట్టి చెట్టుకు విత్తనం కారణమే కానీ అనేకమైనటువంటి పరిస్థితులు దానికి అనుకూలంగా వచ్చినప్పుడే అది చెట్టు అవుతుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సుకులే యోజయేత్ కన్యాం, సుకులే యోజయేత్ కన్యాం, పుత్రం విద్యాసు యోజయేత్, పుత్రం విద్యాసు యోజయేత్, వ్యసనే యోజయేత్ శత్రుం, వ్యసనే యోజయేత్ శత్రుం, మిత్రం ధర్మేణ యోజయేత్. మిత్రం ధర్మేణ యోజయేత్. కన్యాం అంటే వధువును, సుకులే యోజయేత్ ఉత్తమ కులంలో పుట్టినటువంటి వాడికి, ఉత్తముడైనటువంటి వాడికి. కులం అంటే మనం సముదాయం అనుకున్నాం కదా, ఉత్తమమైనటువంటి సముదాయంలో యోజయేత్, యోజన చేయాలి అంటే ఇచ్చి పెళ్లి చేయాలి అని అర్థం. ఉత్తముడైనటువంటి వాడికి ఇచ్చి పెళ్లి చేయాలి. ఇక్కడ కులం అనేది గుణాల యొక్క సముదాయం, ఆచార వ్యవహారాల యొక్క సముదాయం. అంటే ఉత్తమమైనటువంటి ఆచార వ్యవహారాలు కలిగినటువంటి వాడు, ఉత్తమమైనటువంటి శీల సంపదలు కలిగినటువంటి వాడిని చూసి కన్యనిచ్చి పెళ్లి చేయాలి. పుత్రం విద్యాసు యోజయేత్, కుమారుణ్ణి విద్యలయందు యోజన చేయాలి అంటే విద్యావంతునిగా చేయాలి. అంటే అమ్మాయిని విద్యావంతురాలు చేయాల్సిన అవసరం లేదా, దాని గురించి చెప్పలే. అంటే ఏమర్థం, అయిన తర్వాత, విద్య తర్వాత కదా వివాహము. వివాహం చేసేటప్పుడు ఏం చేయాలని చెప్పినాడు. మనం ఇక్కడ మళ్ళీ అపార్థం చేసుకోవద్దు. చూడు, కన్య అనగానే పెళ్లి చేసేయమని చెప్పినాడు, కొడుకు అనగానే చదువు నేర్పించమని చెప్పినాడు అని అపార్థం చేసుకో. పెళ్లి ప్రస్తావన ఎప్పుడు వస్తుంది, చదువు తర్వాత. ఇక్కడ చదివించకుండా పెళ్లి చేయమని చెప్పలేదు, అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. చదివించిన తర్వాత పెళ్లి చేసేటప్పుడు ఉత్తమమైనటువంటి వాడిని చూసుకొని చేయరా అని చెప్పి అన్నారు. ఎందుకు, నువ్వు అక్కడ ఉండవు కదా, ఏవైనా ఇబ్బందులు కలిగితే దాన్ని సరిచేయడానికి. అందుకని తండ్రి ఏం చేయాలంటే తనలాంటి వాడిని, తనలాగా నా కుమార్తెను చూసుకునేటువంటి వాడిని చూసి పెళ్లి చేయాలా అని దాని అర్థం. అందుకని ఏం చేస్తాడు, తన కులం వాడిని చూస్తాడు. ఎందుకు తన కులం వాడిని ఎందుకు చూస్తాడంటే ఆ సముదాయంలో అతనికి పరిచయం అయినటువంటి వాళ్ళు ఉంటారు, అతనికి
తెలిసినటువంటి వాళ్ళు ఉంటారు. ఆ సముదాయం, ఆ గ్రూప్ ఏం పనులు చేస్తా ఉంటుంది, వాళ్ళ ఆచారాలు ఏంటి, వ్యవహారాలు ఏంటి, ఏం మాట్లాడతారు, ఏం తింటారు, ఏ బట్ట కట్టుకుంటారు, ఏ పండుగలు చేస్తారు, ఇవన్నీ తెలిసి ఉంటాయి, అవగాహన ఉంటుంది కాబట్టి ఆ కులంలోకి పెళ్లి చేస్తారు. అది ఇక్కడ చెప్పినట్లు. పుత్రం విద్యాసు యోచయం, కుమారుడిని ఏం చేయాలా? సక్రమమైనటువంటి విద్యావంతుణ్ణి చేయాలా. తర్వాత శత్రువైనటువంటి వాడిని వ్యసనే యోజయం. వ్యసనం అంటే దుఃఖం. శత్రువుకు దుఃఖం కలిగేటట్టు చేయాలి. మళ్ళీ శత్రువును కూడా ప్రేమించాలనే కాన్సెప్ట్ని ఇక్కడ తీసుకురావద్దండి, అది వేరే కాన్సెప్ట్. శత్రువును కూడా ప్రేమించమని చెప్పినారు కదా అండి. అంటే శత్రువును కూడా ప్రేమించడం మంచిదే, కాదని చెప్పలేదు. కానీ శత్రువు అని అనుకున్న తరువాత యుద్ధం చేయాలి, గెలవాలి. నువ్వు శత్రువు అని అనుకోకపోతే ప్రేమించు. నువ్వు ప్రేమించడం మొదలుపెట్టిన తర్వాత అతను శత్రువు ఎట్లా అవుతాడు? కాబట్టి శత్రువు అని చెప్తున్నాడంటే అక్కడ ప్రేమ లేదు అని అర్థం. కాబట్టి శత్రువును కూడా ప్రేమించాలి అనే కాన్సెప్టే రాంగ్. అందరినీ ప్రేమించాలనే కాన్సెప్ట్ కరెక్ట్. శత్రువుని ప్రేమించాలనే కాన్సెప్ట్ లేదు అసలు. ఎందుకు? శత్రువు అంటేనే ప్రేమ లేదు అని అర్థం. ద్వేషం ఉన్న చోట కదా శత్రుత్వం ఉంటుంది. దీంట్లో ఇంకొక విషయం కూడా ఉంది. అవును, శత్రువుని ప్రేమించాలి. నువ్వు శత్రువుని ప్రేమిస్తావు, అతనికి కూడా ఆ భావన ఉండాలి కదా. నువ్వు శత్రువుని ప్రేమిస్తాంటావు, వాడు నీ మీద బాంబు వేస్తాడు. నువ్వు ఆత్మరక్షణ కూడా చేసుకో, నాశనం అయిపోతుంది. కాబట్టి శత్రువుని ఏం చేయాలా అంటే దుఃఖితుణ్ణి చేయాలా, బాధ పెట్టాలి. ఇది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి భౌతికమైనటువంటిది, రెండోది మానసికమైనటువంటిది. మానసికంగా ఒత్తిడికి గురి చేయడం ఎట్లా శత్రువుని అంటే అతని బలాల్ని తుంచేయడం. ఉదాహరణకి మన శత్రువుకు సపోర్ట్ చేసేవాడు ఉన్నాడు అనుకున్నాం, వాడి నుంచి విడిపోయేటట్టు చేయడం. మన శత్రువుకి ధనం ఇచ్చేవాడు ఉన్నాడు అనుకున్నాం, అది లేకుండా చేయడం. లేదా శత్రువుకి ఆదాయం వచ్చేటువంటి వనరు ఉందనుకున్నాం, ఆ ఆదాయ వనరుని ధ్వంసం చేయడం. దీన్నంతా ఏమంటాం? మానసికంగా దెబ్బతీయడం. శత్రువుని నువ్వు తాకలేదు, శత్రువుని కొట్టలేదు, తిట్టలేదు, కానీ అతన్ని బాధ పెట్టావు మానసికంగా. రెండోది ఏమిటి? భౌతికమైనటువంటి దాడి చేయడం శత్రువు మీద, అంటే ఇక్కడ బల ప్రయోగం చేయడం. అప్పుడు కూడా వ్యసనం ఉంటుంది. బల ప్రయోగం చేసినప్పుడు ఏవైనా జరగచ్చు. అంటే ఈ బలాబలాలు అనేవి ఎప్పుడు కాన్స్టెంట్ గా ఉండవు. ఒకటి పై చేయి కింది చేయి అవుతూ ఉంటుంది. ఎంత బలవంతుడైనా సరే ఒక్కోసారి అలసత్వం వల్లనో, అంటే నెగ్లిజెన్స్ వల్లనో, లేదంటే అవగాహన రాహిత్యం వల్లనో చిన్న పొరపాటు చేస్తే శత్రువు చేతిలో బలైపోయేటువంటి అవకాశం ఉంటుంది. యుద్ధంలోకి వచ్చిన తర్వాత చిన్న తప్పు పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. అందువల్ల భౌతికమైనటువంటి దాడి కంటే కూడా మానసికమైనటువంటి దాడి చాలా ప్రభావవంతంగా ఉంటుంది. అందుకని శత్రువుని ఏం చేయాలా? వ్యసనే యోజయేత్, అతన్ని దుఃఖితుణ్ణి చేయాలా.
తర్వాత మిత్రం ధర్మేణ యోజయేత్. మిత్రుడు ఉండాడు, అతన్ని ఏం చేయాలా? ఎట్టి పరిస్థితుల్లో అధర్మం వైపుకు పోనీయకూడదు. ఎప్పుడు ధర్మం వైపే ఉండేటట్టు చూసుకోవాలి. మిత్రుడు ఎప్పుడు ధర్మాన్ని పాటించేటట్టు మనం చూసుకోవాలి. ఇది మనకు ఈ 3 శ్లోకాల్లో చెప్పినటువంటి విషయం. కాబట్టి కన్యను కొంత ఆలస్యమైన ఉత్తముడైనటువంటి వాడిని చూసి పెళ్లి చేయాలి. పిల్లవాడిని అంటే సంతానాన్ని ఆలస్యం కాకుండా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఉత్తమమైనటువంటి విద్య నేర్పించాలి. శత్రువుని దుఃఖానికి గురి చేయాలి. భౌతికంగా కంటే కూడా మానసికంగా దుఃఖానికి గురి చేయడం అనేది శ్రేష్టం. స్నేహితుడిని ఎప్పుడు ధర్మ మార్గంలో ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకు అంటే స్నేహితుడు అధర్మవర్తి అయినాడు అనుకున్నాం. కర్ణుడు దుర్యోధనుడు ఉన్నాడు. దుర్యోధనుడు అధర్మానికి పాల్పడినాడు. కర్ణుడు చెప్పలేదు. దానివల్ల ఏమైనాడు? కర్ణుడు చనిపోయాడు, దుర్యోధనుడు చనిపోయాడు. అదే కర్ణుడు తన స్నేహితుడైనటువంటి దుర్యోధనునికి నువ్వు చేస్తున్నది తప్పు సుయోధన అని చెప్పి ఉంటే తనకి మంచి జరిగేది, కర్ణుడు బ్రతుకుండేవాడు. కాబట్టి స్నేహితుడిని ఎప్పుడు ధర్మ మార్గంలో నడిపించాలి. ఎందుకంటే ధర్మమో అధర్మమో 11 అక్షోహిణుల సైన్యం దుర్యోధనుని పక్కన నిలబడి యుద్ధం చేశారు. ఇక్కడ అధర్మం అని తెలిసిన వాళ్ళు లేరా అంటే ఉన్నారు. దుర్యోధనునిది అధర్మం అని తెలిసిన వాళ్ళు ఉన్నారు. చాలా దూరం ఎందుకు, శల్యునికి కూడా తెలుసు. కానీ స్నేహ ధర్మంతో అటువైపు వెళ్ళిపోయాడు. కాబట్టి స్నేహ ధర్మం ఏం చేస్తుంది? అరే స్నేహితుడు కదా, వాడికి సాయం చేయకపోతే ఎట్లా అని అధర్మం వైపైనా నిలబడతావు నువ్వు. కానీ అధర్మం ఎప్పుడైనా జయిస్తుందా? యతో ధర్మ తతో జయ. కాబట్టి ధర్మం జయిస్తుంది. ధర్మం జయించినప్పుడు అధర్మం వైపు నిలబడినటువంటి వాడు ఏమవుతాడు? సమూలంగా నాశనం అయిపోతాడు. అందుకని స్నేహితుడు ఎప్పుడైనా దారి తప్పుతున్నాడు అని అంటే మనం దిద్దాలి. ఒకవేళ దిద్దలేకపోతే ఏం చేయాలి సార్? స్నేహాన్ని వదులుకోవాలి. వాడు చెప్తే వినడం లేదండి అంటే వదిలేయి. మళ్ళీ ఆ స్నేహాన్ని కొనసాగించొద్దు. ఆ స్నేహాన్ని కొనసాగిస్తే ఏమవుతుందంటే వాడికి నీకు ఇద్దరికి ఇబ్బంది కలుగుతుంది. వాడికి ఏమి ఇబ్బంది, నీకేమి ఇబ్బంది? అంటే వాడి వల్ల నీకు భౌతికంగా ఇబ్బంది లేకపోయినా మానసికంగా ఇబ్బంది పడాలి. వాడు సారా తాగుతున్నాడు, నువ్వు వద్దని చెప్పినావు, వాడు వినలేదు. ఇప్పుడు దానివల్ల వాడికి ఏమైనా హాని జరిగింది. అప్పుడు నువ్వేం చేయాలి? బాధపడాలనా వద్దా? బాధపడ. వాడు భార్యను హింసిస్తా ఉన్నాడు, నువ్వు వద్దని చెప్పినావు, వాడు వినలేదు. రేపు గృహహింస చట్టం కింద వాడిని ఎత్తుకుని పోయి లోపల వేసినారు. అప్పుడు నువ్వు బెయిల్ కోసం ప్రయత్నం చేయాలన్నా వద్దా? చేయాలా. స్నేహధర్మం. కాబట్టి అవతల వాళ్ళు ఏం చేస్తారు? ఇతను వీడికి హెల్ప్ చేస్తా అన్నాడంటే ఈ హెరాస్మెంట్ లో ఇతనికి కూడా భాగస్వామ్యం ఉంటుందని నిన్ను కూడా లాగినారనుకో, నీకు కూడా 4 దెబ్బలు పడతాయి. దానికి సిద్ధంగా ఉండాలి.
అందుకనే ఇనుముతో స్నేహం చేసినటువంటి అగ్నికి సమ్మెట పోట్లు తప్పలేదు అని చెప్పి అంటారు కదా. ఆ విధంగానే స్నేహితుడు ధర్మ మార్గంలో ఉండాలి. స్నేహితుడిని ధర్మ మార్గంలో పెట్టాలంటే మనం ఏం చేయాలి? మనం ధర్మ మార్గంలో ఉండాలి. మనకు ధర్మం ఏదో అధర్మం ఏదో తెలిసి ఉండాలి. ఆ విచక్షణ మనకుండాలి. మొదట మనకు విచక్షణ ఉంటే అవతల వాళ్ళని మనం గైడ్ చేయగలుగుతాం. సరే, ఇందులో ఏమైనా సందేహాలు ఉన్నాయా? ఇక్కడ ఉమ్. చాణక్యునిలో ఈ చాణక్యుడు వ్యసనాన్ని దుఃఖంగా ఎందుకు రాసినట్టు? ఏమైనా తేడా ఉందా వ్యసనానికి దుఃఖానికి? వ్యసనం అంటే దుఃఖం అనే అర్థం, లిటరల్ గా దాని మీనింగ్ అదే. ఓకే. మనమేమనుకుంటాం, దానికి ఇంగ్లీష్ లో పదం ఉందే, అదేమిటి, అడిక్ట్ కావడం. అడిక్ట్. ఆ అడిక్షన్ కి వ్యసనం అనేటువంటి పేరు చెప్తాం. అదే. దానికి కూడా ఇదే ఫలితం. వ్యసనానికి ఫలితం ఎప్పుడు దుఃఖమే కదా. ఒకవేళ అడిక్షన్ అనుకుంటే, అడిక్షన్ దేనికి కారణం అవుతుంది? దుఃఖానికి కారణం అవుతుంది. కాబట్టి వ్యసనం అంటే దుఃఖం అనేది లిటరల్లీ దానికి ఉన్నటువంటి మీనింగ్. ఒకవేళ ఆ పద్ధతి ప్రకారం కూడా తీసుకున్నామంటే, వ్యసనం అనేది ఎవడికోడికి దేనికో దానికి ప్రతి ఒక్కడు అడిక్ట్ అయి ఉంటాడు అనేది, వ్యసనంకే కేన నప్రాప్తం అనే దాంట్లో ప్రతి ఒక్కడు దేనికో దానికి అడిక్ట్ అయి ఉంటాడనే అర్థం అక్కడ చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏం చేయొచ్చు? వ్యసనే యోజియత్ శత్రువు అంటే, శత్రువుకి ఏదో ఒక వ్యసనాన్ని ఏర్పాటు చేసినామంటే ఆ వ్యసనంతో వాడే నశించిపోతాడు, మనమేమనాల్సింటాం. అట్లా అర్థం కూడా తీసుకోవచ్చు. కానీ వ్యసనం అనే దానికి లిటరల్ మీనింగ్ వచ్చి దుఃఖం అని అర్థం. మామూలుగా కుంతీదేవి కృష్ణునికి నా కష్టాలు ఇవ్వు అని అడుగుతుంది కదా. అవును. మరి ఇక్కడ ఆ కష్టాలు ఈ కష్టాలు ఏంటి? దానికి తేడా అంటే ఇక్కడ కష్టాలు ఇమ్మంటే ఆయన కష్టాలు ఇచ్చేస్తాడని, ఆమె కష్టాలు కోరుకున్నదని కాదు. కష్టాలు ఇవ్వండి అంటే దానికి కార్యకారణ సంబంధం ఏమిటి? ఆ కోరడం వెనకాల ఉండేటువంటి కారణం ఏమిటి అంటే, ఆమె భగవంతుణ్ణి మర్చిపోకుండా ఉండాలని కోరుకున్నది. అవును. భగవంతుని మర్చిపోకుండా ఉండడం కోసం కష్టాలు కోరుకున్నది తప్ప కష్టాలు అనుభవించాలనే ఆమెకేమి ఆలోచన లేదు. కష్టాలు కావాల్సినన్ని అనుభవించింది ఆమె. అవును. కష్టాలు కావాల్సినన్ని అనుభవించింది. మళ్ళీ కూడా అనుభవించాలనే కోరికతో అడగలేదు. అయితే ఎందుకు అడిగింది అంటే, భగవంతుని మర్చిపోకుండా ఉండడం కోసం కష్టాలు ఇవ్వమనిందే తప్ప కష్టాలు ఆమె లక్ష్యం కాదు, ఆమె క్రైటీరియా అది కాదు. దానికోసం ఇది అడిగింది. అది మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఆనందంలో కూడా భగవంతుని కోరుకోవచ్చు, మర్చిపోతాం. సహజంగా మర్చిపోతాం కాబట్టి కష్టాలు. ఆనందంలో సహజంగా మర్చిపోతాం. పరిగెత్తేటప్పుడు అమ్మ అని అనం, కాలికి దెబ్బ తగిలినప్పుడు అమ్మ అనం. అంతే. కన్క్లూడ్ చేద్దాం. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి. ధన్యవాదాలు.